హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే బాగున్నా. గైస్, వీడియోస్ ఇస్తే ఇంట్లో నవ్విస్తారు, అందుకనే ఇంకా మధ్యలో ఆపాల్సి వస్తుంది. నేనైతే హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది, మొగ్గులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయినా అనమాట. ఇంకా టీ అయితే పెడుతున్నాను. ఇంకా దేవుడికి పూజ, టీ పెట్టేసి పాలు పెట్టేసి దేవుడికి పూజ చేసేస్తాను. ఈరోజు టిఫిన్ అయితే దోశ కాదు, పెసరట్టు గైస్. అయితే నేను ఏం చేస్తాను అంటే, శ్రేష్ఠ కోసం నైట్ పాలు పెట్టుకుంటాను కదా, అందులో మిగిలిన పాలు ఉంటాయి కదా, మిగిలిన పాలు మార్నింగ్ టీ పెట్టేస్తాను. అంటే ఏమైనా అవసరమైతే ఎక్కువ యాడ్ చేసి ఆ పాలు మళ్ళీ శ్రేష్ఠకి అయితే పోయానమాట. చూడండి, ఇన్నే మిగిలినాయి. దీన్ని కొంచెం హీట్ అవ్వగానే నేను మాకు సరిపోదా అని చూసి కొత్త పాలు యాడ్ చేసి ఇందులో టీ పెట్టేస్తాను అనమాట. ఈ పాలు అయితే మళ్ళీ శ్రేష్ఠకి పోయాను, ఎందుకు నాకు పోయాలనిపించదు. మనం అంటే కొన్ని ఉంటాయి కదా, ఫ్రెష్ పెట్టాలనిపిస్తుంది అనమాట, అందుకోసమనే ఇవ్వనమాట. ఇంకా మాకైతే పాలు పెట్టేసుకున్నా. ఇంకా నార్మల్ పాల ప్యాకెట్స్ టెన్షన్ అవుతుంది అనమాట, అందులో మంచిగా ఉన్నాయో లేవో అని. అందుకే బర్రెపాలు తెప్పిస్తున్నాను. బర్రెపాల ప్యాకెట్ ఇది. పాలు తెలిసిపోతుంది మనకి బర్రెపాల కాదా అని. ఏ విధంగా తెలిసిపోతుంది అంటే, పాలు కాగబెడితే పైన అట్టు వస్తుంది. ఆ అట్టు ఫ్రెషా లేదా వేస్ట్ మెటీరియల్ అనేది దాన్ని బట్టి మనం ఇవి మంచి పాల కాదా డిసైడ్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా నేనైతే డిసైడ్ చేసిస్తాను. ఇంకా ఎప్పుడైతే శ్రేష్ఠకి అయితే పాలు పెట్టుకుందాం. నాకు ఎందుకో ఒక్కసారి పాలు కుమరించడం నచ్చదనమాట. ఇట్లా ఇష్టం. అంటే ఇంత టైం వేస్ట్ చేయడం అవసరమా అనుకుంటే నాకు ఇట్లానే ఇష్టం అనమాట. అందుకోసమే నేను ఇట్లా చేస్తాను. ఇదన్నమాట. శ్రేష్ఠ అయితే లేచింది, లేట్గా లేస్తుంది. నైట్ అయితే తొందరగా పడుకుంటుంది, లేట్గా పడుకుంటుంది. మార్నింగ్ లేట్గా లేస్తుంది. స్కూల్కి వెళ్ళానని అయితే అనదని, కానీ రెడీ లేట్గా అవుతుంది అనమాట. స్కూల్కి సండే కూడా స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఈరోజు లంచ్ ఏం ప్రిపేర్ చేయాలో అసలు అర్థమవుతలేదు నాకైతే. పెసరట్టు అయితే చేస్తున్నాను, కానీ లంచ్కి ఏం చేయాలో అర్థమవుతలేదు. బోర్ కొడుతుంది గైస్, కర్రీస్ అన్నీ. ఏ కర్రీ తినాలా అసలు ఇంట్రెస్టే ఉండలేదు. వాటర్ అయితే వేసేస్తున్న పాలలో. ఇంకా నెక్స్ట్ మనకు దోశ పెసరట్టు ఎట్లా వంగిందో చూడండి. పెసరట్టుకి పిండి ఇట్లా వంగింది, అబ్జర్వ్ చేసిర్రు మీరు. ఎట్లా అంటే లోపలికి వెళ్తుంది. ఇక్కడికి ఉండే పిండి ఇంతగానం వంగేసింది అనమాట. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇంకా ఈ విధంగా కలుపుకొని కొంచెం నేను సాల్ట్ వేసుకోలేదు. ఇంకా సాల్ట్ వేసుకుంటే ఎక్కువ వంగదు అనమాట. సాల్ట్ వేసుకోలేదు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. ఇట్లాంటి గంట పెట్టుకొని కలుపుకుంటే మంచిగా వస్తుంది అనమాట. మనం ఎంత కావాలో అంత తీసుకొని ఇదంతా ఉచ్చుకొని, ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటరు, సాల్ట్, ఇంకా కావాలంటే పచ్చిమిర్చి ఇంకేమైనా యాడ్ చేసుకునేదంటే యాడ్ చేసుకోవచ్చు. పెసరట్టు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇట్లా నేనైతే ఇది మొత్తం నాకు కావాల్సినంత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని సాల్ట్ కలిపి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ టీ అయిపోయిన తర్వాత పూజా రూమ్ క్లీన్ చేసేసుకొని దేవుడికి పూజ చేసేసుకుంటాను అనమాట.
ట్యూస్డే వస్తే పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది నాకు. మండే ట్యూస్డే యాక్చువల్గా మండే ట్యూస్డే ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందంటే టీ కూడా నాకు స్నానం చేసి పెట్టుకొని తాగాలి అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఇంట్లో పనులు, శ్రేష్ఠ స్కూల్ ఇదంతా కొంచెం హడవిడ అయిపోతుంది అనమాట. సో ఇంకా మిగతా డేస్ అంటే మార్నింగ్ టీ అవన్నీ బిఫోర్ స్నానమే చేసేస్తాను. ఇంకా తర్వాత మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అంతా చేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుంటాను. కానీ మండే ట్యూస్డే మాత్రం నాకు ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట. మీలో ఎంతమందికి ఇట్లా ఫాస్టింగ్ రోజు కన్ఫ్యూజన్ ఉంటుంది ఒకసారి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ శివరాత్రి వీడియోస్ వస్తున్నాయి, శివరాత్రి వస్తుంది కదా, శివరాత్రికి సంబంధించిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఏం ప్రసాదం పెట్టాలి, ఎట్లా చేసుకోవాలి, అంటే జాగరణ ఉన్న వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, దీపం ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా పూజ చేసుకున్న తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానన్నమాట.